రాష్ట్ర ప్రభుత్వం గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు 45వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మల వెంకటేశ్వరరావు చిన్న పేర్కొన్నారు. కాకినాడ 46వ డివిజన్ కొండేపాలెంలో గల అర్బన్ హెల్త్ సెంటర్లో టీడీపీ నాయకులు, డివిజన్ సచివాలయం సిబ్బంది, సెక్రటరీల ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల్లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో టీడీపీ 44, 45, 46 డివిజన్ల ఇన్ఛార్జీలు గుమ్మల వెంకటేశ్వరరావు చిన్న, ఉమామహేశ్వరరావు, పిన్నమరెడ్డి బుజ్జీలు అర్బన్ హెల్త్ సెంటర్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గుమ్మల వెంకటేశ్వరరావు చిన్న మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో మొక్కలు నాటామని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అడ్మిన్ అచ్యుత్, శానిటరీ సెక్రటరీలు రెడ్డి శ్రీనివాస్, కిరణ్, పలువురు వార్డు సెక్రటరీలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ గాంధీ జయంతి అక్టోబర్ 2వ తారీఖును పురస్కరించుకొని మరి గాంధీ గారు చెప్పినట్టుగా స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాల ఆధ్వర్యంలో మన కమిషనర్ గారు, గౌరవ కమిషనర్ గారు, కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారంగా మన వనమాడి కొండబాబు గారు ఎమ్మెల్యే గారు చెప్పిన ఆదేశాలను బట్టి ఈరోజు మన ఇక్కడ జ్యోతుల సీతారామమూర్తి హాస్పిటల్లో మనం మొక్కలు నాటడం జరిగిందండి. 44, 45, 46 3 వార్డులకి ఇన్ఛార్జీలు, శానిటేషన్ సిబ్బంది వారు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ఇందులో ముఖ్యంగా వాతావరణం, మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని మరి ఏదైతే పిలుపునిచ్చారో అదే మేము ఆచరిస్తూ ఈరోజు అంతా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవటం, రెండోది మొక్కలు నాటి ఇవన్నీ కూడా పరిరక్షించడం జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గవర్నమెంట్ అధికారులు కానీ, మరి స్నేహితులు కానీ, వార్డు ఇన్ఛార్జీలు వీళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు.